రాసమైలారం సిగాచి పరిశ్రమల ప్రమాదం జరిగి నెల రోజుల దగ్గరకు వస్తున్నా చచ్చిపోయినోళ్ళ కుటుంబాలకు ఇప్పటి వరకు భరోసా లేదు. ప్రమాదం జరిగినాక ఫ్యాక్టరీ కాడికి పోయిన సీఎం ప్రతి సావుకు ₹1 కోటి పరిహారం ఇస్తామని చెప్పిండు. దాంట్లో ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత ఇస్తారని విలేకరి ప్రశ్న అడిగితే ఎవరిస్తేంది, వాళ్ళ కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అందుతుందని చెప్పి అవతల పడ్డాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూడుర్రి ఎట్లున్నదో. గడ్డి గంగల పోతేంది, వడ్లు వాగుల పోతేంది అన్నట్టే చేస్తున్నాడట మన సీఎం రేవంత్ రెడ్డి. సిగాచి పరిశ్రమ కాడికి వచ్చి ఎంతో మేలు చేసినట్టు ప్రచారాలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలను హిగో గిట్ల రోడ్ల మీద వదిలిపెట్టిండ్రు. ₹1 కోటి ఇస్తామన్నారు, కానీ కోటి లేదు, తినేటందుకు రోటి లేదు అన్నట్టు చేసిండట. అందుకే హిగో గిట్ల హరీష్ రావు సారు వాళ్ళందరినీ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కు తీసుకుపోయిండు. తిన్నాను మగనే చచ్చిన చూడుర్రి వాళ్ళ ఏడు పెట్లున్నదో. ఫ్యాక్టరీలో పనిచేసి ఆదుకుంటాడని తలిసిన షెట్టెత్తు కొడుకు లేకుంటాయి చచ్చిపోతే ఎంత దుఃఖం ఉంటది ఏం కథ. అందుకే గోడు గోడు నేడుస్తున్నారు. హరీష్ రావు సారు వాళ్ళ చేతులు పట్టుకొని ఊకుంచుతున్నాడు. పైసలు ఇస్తే మనిషి జీవితంతో సమానం కాదు గాని సర్కారే ఇస్తామన్నది. అందుకే ఆదెరువులు లేని జీవితాలకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఆఫీస్ కు బాధితులతోని బయలుదేరిండ్రు. తర్వాత సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కు పోయి హరీష్ రావు సారు మాట్లాడిండు. ₹1 కుటుంబాలు కూడా ఉన్నాయి, డెడ్ బాడీలు దొరికిన కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు డెడ్ బాడీస్ దొరికినా ₹1 ఇవ్వలేదు. ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, సంజు దేవి. అయ్యమ్మ సంజు దేవి వాళ్ళ భర్త చోటేలాల్కర్ చనిపోయారు. వీళ్ళ భర్త. ఈ అమ్మాయి పేరు సంజు దేవి, మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఈ అమ్మాయిది సాత్నా జిల్లా. చనిపోయినప్పుడు ఇచ్చిన ₹1,00,000 తప్ప కొంతమందికి ₹10 లక్షలు ఇచ్చారు. ఈ అమ్మాయికి ఆ 10 లక్షలు కూడా రాలేదు. ఆ బతావా కలెక్టర్ సార్ క్యా హువా? ఇచ్చిండ్రు కావచ్చు హరీష్ సారు, వీళ్ళే అబద్ధాలు ఆడుతున్నారు కావచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మాట అంటే శాసనం. ₹1 కోటి వస్తాయి అన్నాడంటే వచ్చినట్టే, లేకుంటే నడిమిట్ల ఎవరన్నా తిన్నారు కావచ్చు. గాని రేవంత్ రెడ్డి చెప్పినట్టు పైసలు విడుదలయ్యే ఉంటాయి. లేకుంటే రేవంత్ రెడ్డి మాట ఇచ్చినాక పని కాకుండా ఉండు అనేది జరుగుతుందా తెలంగాణలో? వదిలిపెట్టి 2 రోజుల్లో వాపస్ వచ్చింది. ఆ 11వ రోజు 10వ రోజు కూడా ఈడ పిలుస్తారేమో, పైసలు ఇస్తారేమో, ఈడ లేకపోతే ఇయ్యరేమో అని రిచువల్స్ కూడా ఎక్స్పెక్ట్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే నెల రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది. ₹1 ఇస్తలేదు, ఎవరు స్పందిస్తలేరు అమ్మాయి. అగో అంత బాగా చూసుకుంటున్నదట కాంగ్రెస్ సర్కారు. భర్త చచ్చిపోయిందనే బాధ ఓ దిక్కుంటే, ఇంకో దిక్కు తెలంగాణ సర్కారు ఇస్తదో ఇప్పిస్తదో అని చెప్పిన ₹1 కోటి కోసం ఉపాసం ఉండుకుంటా ఎదురు చూసిందట. ఇట్లనే పట్టి పట్టనట్టు ప్రభుత్వం ఉంటే ఊకునేదేలే అన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు సారు. సో ఫైనల్ గా మా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళకి ఇస్తామన్న ₹1 కోటి ఇప్పటికి నెల అయింది. వారంలు ఇస్తారా, 10 రోజులు ఇస్తారా, స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. మీరు డేట్ చెప్పండి, ఎన్ని రోజులకు ఇస్తారో చెప్పండి. లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ తరఫున దీక్ష చేయాల్సి వస్తుంది, పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి. ఆగస్టు 24 3 రోజుల లోపల ₹1 కోటి చెక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఏమైతుంది పరిసార్, నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి 10 లక్షలు కూడా రాలేదు. మరి ఇప్పటికైనా సర్కారు ఒంట్లే కదిలిక వస్తుందో, లేకుంటే దున్నపోతు మీద రాళ్ల వాన పడ్డా కదలకుండా ఉన్నట్టే ఉంటదో చూడాలే.